హలో గైస్, ఈరోజు వీడియోలో అయితే మనం ఒక ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అసలు కాలేజీలో ఎలా ఉండాలి, ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, అండ్ సిజిపిఏ ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ ఇవన్నీ కలిపి ఎంజాయ్మెంట్ ఎలా చేయాలి అనేసి ఈ వీడియోలో అయితే మనం చెప్తాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే అకాడమిక్స్ పరంగా చూసుకుంటే అన్ని కాలేజెస్లో ఫస్ట్ ఇయర్ బ్రాంచెస్లో అందరికీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, M1, M2, ఇంజనీరింగ్, డ్రాయింగ్ ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్. ఇవన్నీ జస్ట్ నార్మల్గా నేర్చేసుకోండి, అంటే కొంచెం ఫోకస్ పెట్టండి అంతే. ఇంకా టెక్నికల్ లాంగ్వేజెస్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో కొంతమందికి పైథాన్ ఉంటుంది, కొంతమందికి సి ఉంటుంది. ఏది ఉంటే దాని మీద బాగా ఫోకస్ చేయండి. సెకండ్ సెమ్లో వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది కొంతమందికి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ ఉంటుంది. బాగా ఫోకస్ చేయండి. కొంతమందికి అయితే ఫస్ట్ సెమ్లో సి ఉంటుంది, సెకండ్ సెమ్లో పైథాన్ ఉంటుంది. ఏది చెప్తే దాని మీద బాగా ఫోకస్ చేయండి. ఫస్ట్ అయితే మీరు సి, పైథాన్ అయితే బాగా నేర్చేసుకోండి ఫస్ట్ ఇయర్లో. ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ కలిపినా కూడా సి అండ్ పైథాన్ మీద బాగా ఫోకస్ చేయండి, ఫుల్గా నేర్చేసుకోవాలి. నేర్చేసుకున్న తర్వాత వాటిని మామూలుగా ట్యూటోరియల్స్ చూస్తారు కదా, ట్యూటోరియల్స్ చూసిన తర్వాత ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే మీకు లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. సిజిపిఏ ఎలా మెయింటైన్ చేయాలి? సిజిపిఏ ఎలా మెయింటైన్ చేయాలంటే మినిమం వచ్చేసరికి మనకి 7 ఉండాలండి. 7 ఉంటే మీకు కొంచెం సేఫ్ అన్నమాట. అదే 8 ఉంటే మీరు ఫుల్ సేఫ్. 8 ఉంటే ఏ కంపెనీ వచ్చినా కానీ 8 అబోనే తీసుకుంటుంది. కొన్ని కంపెనీస్ వచ్చేసరికి 7 వరకు ఎక్స్క్యూజ్ చేస్తుంది, 7.5. సో మ్యాక్సిమం 8 ఉండే వరకు చూసుకోండి. తక్కువలో తక్కువ 8 ఉండాలి. 8 ఉంటే మీరు సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నట్టు. సో సిజిపిఏ మెయింటైన్ చేయాలంటే నేను నాకు కొన్ని సబ్జెక్ట్స్ చెప్పాను కదా, M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటి మీద తక్కువ ఫోకస్ చేయమని చెప్పాను కదా. వన్ డే బ్యాటింగ్ అని చెప్పేసి. వన్ డే బ్యాటింగ్ అంటే మీరు ఆ రోజులో నేర్చుకుంటాను, నాకు వచ్చేస్తుంది అనుకుంటే వన్ డే బ్యాటింగ్ ఈజ్ ఎనఫ్. నేనైతే వన్ డే బ్యాటింగే చేస్తాను. వన్ డే బ్యాటింగ్ చేస్తే చాలు. కానీ కొంచెం నేను నేర్చుకోలేను అనుకుంటే కొంచెం ముందు నుంచే ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టి నేర్చుకోండి. అవైతే సిజిపిఏ 8 రావడం అయితే చాలా ఈజీ అన్నమాట. ఈజీ అంటే వన్ డే బ్యాటింగ్లో మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను అనుకుంటేనే వన్ డే బ్యాటింగ్ చేయండి. లేదంటే కొంచెం ముందు నుంచే ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే మీకు 8 సిజిపిఏ అనేది పెద్ద మ్యాటరే కాదు. ఈజీగా నేర్చేసుకోవచ్చు, తెచ్చేసుకోవచ్చు. నాకు పైథాన్ సి వచ్చు అనుకుంటే మీరు స్టార్ట్ చేయాల్సిందైతే వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే మాత్రం మీకు ఫుల్ ఆపర్చునిటీస్. బయట స్టార్టప్స్ అయితే ఫుల్గా ఉన్నాయి అన్నమాట. వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకోండి. వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ అంటే బేసిక్స్ అయితే నేర్చుకోండి. మీకు టైం ఉండదు, మ్యాక్సిమం అలా ఫ్లోలో వెళ్ళిపోద్ది. కాబట్టి టైం ఉండదని అయితే చెప్పను, టైం ఉంటుంది, కాకపోతే అలా ఫ్లో వెళ్ళిపోద్ది. ఫ్లో వెళ్ళిపోయినప్పుడు మీరు నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు. సో ఫండమెంటల్స్ అయితే నేర్చుకోండి. HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్ నేర్చుకుంటే చిన్నగా ప్రాజెక్ట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫెస్ట్స్ ఉంటాయి, హ్యాకథాన్స్ ఉంటాయి. అందులో అయితే పార్టిసిపేట్ చేయండి. కంపల్సరీ పార్టిసిపేట్ అయితే చేయండి అని అయితే నేను చెప్పను, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కాకపోతే పార్టిసిపేట్ చేస్తే మనకి కమ్యూనికేషన్ స్కిల్ అయితే పెరుగుతుంది అన్నమాట. ఎవరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు, చాలామందితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మనకి ఫియర్ అనేది పోద్ది అనమాట. ఫస్ట్ వచ్చేసి స్టేజ్ ఫియర్ ఇలాంటివి మనకు ఉంటాయి కదా, ఇవన్నీ పోతాయి అన్నమాట. కొంచెం ధైర్యం వస్తుంది మాట్లాడటానికి. సో అందుకని నేను పార్టిసిపేట్ చేయమని చెప్తున్నాను హ్యాకథాన్స్లో, టెక్ ఫెస్ట్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లింక్డ్ఇన్ అయితే క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకొని మీరు HTML, CSS, పైథాన్ అండ్ సి ఏవైతే నేర్చుకుంటున్నారో అవైతే పోస్ట్ చేసేయండి. పోస్ట్ చేసేసి
ఏం నేర్చుకున్నావు ఏంటి అనేది ఆ డిస్క్రిప్షన్ రాసి పోస్ట్ చేసేయి. నువ్వేమైనా ప్రాజెక్ట్స్ చేస్తే అవి పోస్ట్ చేసేయి. నువ్వేమైనా హ్యాకథాన్స్ చేస్తే అవి దాంట్లో పోస్ట్ చేసుకో. అది లింక్డ్ఇన్ మనకి వేరే వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఫైనల్గా వచ్చేసరికి ఎంజాయ్మెంట్ ఎలా చేయాలనేసి మనకి కొన్ని క్లాసులు ఉంటాయి కదా, యూహెచ్వి క్లాసెస్ అని, కొన్ని ఎన్ఎస్ఎస్ క్లాసెస్ అని, పర్సనల్ డెవలప్మెంట్ అని, అండ్ కొంతమంది సార్లు మనకి సపోర్టివ్గా ఉంటారు కదా జోక్స్ వేసుకోవడానికి. అలాంటి వాటికి నేను ఇందులో సార్ని డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, నేనైతే సార్కి రెస్పెక్టే ఇస్తాను. కానీ మనం ఎంజాయ్ చేయాలి కదా, కొన్ని పీరియడ్స్ ఉంటాయి, అది మీకు అర్థమయ్యే ఉంటుంది. అలాంటి వాటిలో ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్తో అలా బయటికి చేసుకోవడం అలాంటివి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. మరియు కాలేజ్ బంక్ కొట్టడం అలాంటివి చేసుకోవచ్చు. దీంతోపాటు 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాలి కంపల్సరీ. మెయింటైన్ చేయకపోతే మనకి కండోనేషన్ అని ఇవన్నీ ఉంటాయి. సో 75% అటెండెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు కంపల్సరీగా ల్యాబ్స్ వీటికి అటెండ్ అవ్వండి. మామూలు థియరీ క్లాసులు అంటే కొంచెం మిస్ అయినా ఏం కాదు. సో ఇలాగ ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటి, సి పైథాన్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. అండ్ వెబ్ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా వస్తాయి మీ దగ్గరకు, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.